యూరియా యాప్తో సంబంధం లేకుండా పోడు కౌలు రైతులందరికీ యూరియా ఎరువులు అందించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్రంలో పోడు సాగుదారులు కౌలు రైతులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వైరా డివిజన్ కార్యదర్శి బుక్యా వీరభద్రం మాట్లాడుతూ తరతరాలుగా పోడు భూములను నమ్ముకొని జీవిస్తున్న బలహీన వర్గాల రైతులకు యూరియా ఎరువులు అందకుండా చేయడం అన్యాయమని అంటున్నారు. పోడు భూములకు పట్టా లేకపోవడంతో యూరియా యాప్లో నమోదు చేసుకునే అవకాశం లేకపోతే ఆ రైతులకు ఎరువులు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. అనంతరం ప్రజావాణిలో మండల అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లోపు యూరియా యాప్తో సంబంధం లేకుండా పోడు సాగుదారులకు కౌలు రైతులకు యూరియా అందించే చర్యలు చేపట్టకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఐ నేతలు హెచ్చరించారు. చేసుకునేటటువంటి రైతులకి యాప్ ద్వారాగా మందు కట్టలు అందేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి పట్టా లేకపోవటం వల్ల వాళ్ళకి మేము మందు కట్టలు అందించలేము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు ఏవో వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా పోడు సాగుదారుల్ని మరి ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా కౌలు రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు సైట్ ఓపెన్ చేసినటువంటి ఐదు నిమిషాల్లోనే సైటు అయిపోతా ఉంది, బుకింగ్ అయిపోయిందని చెప్పేసి మరి అనేక మంది రైతులు ఈరోజు మరి ఆండ్రాయిడ్ ఫోన్లు లేక యాప్ను డౌన్లోడ్ చేసుకోలేక యూరియా మందు కట్టల్ని మరి బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు కదా. ప్రజలకి అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ లేనప్పుడు మరి వీళ్ళు యాప్ ఎట్లా బుక్ చేసుకుంటారన్నటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. ఈ రోజున మరి గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మేస్తున్నారు. మరి వాళ్ళకి ఏ యాప్ లేకుండా మద్యాన్ని అమ్మేటటువంటి ప్రభుత్వం నేడు మరి రైతులకి మరి పంట పండించేటటువంటి రైతులకి ఈ దేశ సంపదను సృష్టించేటటువంటి రైతులకి ఎందుకు వీళ్ళు యాప్ల ద్వారాగా ఎరువులు సరఫరా చేస్తున్నారు? పాలకులారా ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దుస్థితి ఈ రైతులకి తీసుకురావడం కోసం మీరు చేసినటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి మీరు సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏ దేశంలోనన్నా ఉన్నదే ఈ పరిస్థితి? ఈ భారతదేశంలోనే ఎందుకు? సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగానే కదా మీరు ఈ దుష్పన్నాగాలన్నీ కూడా ప్రజల మీద రుద్దారు కదా. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మరి పాలకుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. యాప్తో సంబంధం లేకుండా మీరు ఎరువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము సిపిఎం పార్టీ